నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్నటువంటి అంశం లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా మిథున్ రెడ్డి పాత్రే ఉందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ గురించి 4 వారాల్లో తేల్చాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్ హియరింగ్ కి రాగానే తాను తప్పుకుని వేరే బెంచ్ కు మార్చడాన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఈ 4 వారాల్లో మిథున్ రెడ్డిది పరిస్థితి ఏంటి? జైలా, బెయిలా? అసలు సిట్ ఏం చేస్తుంది? ఈడీ ఏం చేస్తుంది? అసలు ఈ లిక్కర్ స్కామ్ పురోగతి ఏ విధంగా ఉంది? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త మలుపు, కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు మిథున్ రెడ్డి బెయిల్ గురించి, అసలు ఈ 4 వారాల్లో మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటి? అసలు జైలా, బెయిలా? సిట్ ఏం చేస్తుంది? ఈడీ ఏం చేస్తుంది? అసలు ఈ లిక్కర్ స్కామ్ పురోగతి ఏ విధంగా ఉంది సార్? మీ విశ్లేషణ ఏంటి? బెయిలా, జైలా అంటున్నావు. బెయిల్కి జైలుకి మధ్య ఇంకోటి ఉంది, పరార్. అంటే ఇప్పుడు జైలుకి నేరుగా వెళ్ళటం లేదు, బెయిల్ రాకపోతే పరారైపోతున్నారు. ఇప్పుడు ఇవాళ మిథున్ రెడ్డి ఆయనేంటి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ 4 వారాల్లో ఆయన బెయిల్ పిటిషన్ పైన జడ్జిమెంట్ ఇవ్వమని. దానిపైన నిన్న న్యాయమూర్తి దగ్గర హీరింగ్. ఆయన వైదొలిగారు కేసు నుంచి, సీజే ఉన్న బెంచ్ కప్పచెప్పారు. మరి బహుశా ఆ పీరియడ్ లోపు దానిపైన తీర్పు వస్తుంది. హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వగానే అతను ఏం చేస్తాడు, మిథున్ రెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు దానిపైన. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ అయితే, అక్కడేంటి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అక్కడ కూడా కన్ఫర్మ్ అయితే, ఆయన బెయిల్ ఇవ్వకపోతే అప్పుడు అరెస్ట్ అయ్యేలోపు ఆయన ఏమవుతాడు, పరారైపోతాడు. ఎంతమందిని మనం చూడటం లేదు, ఇది ఒక పెద్ద ఇదిగా నడుస్తుంది. ఇప్పుడు ఈ ఇష్యూ మద్యం కుంభకోణం ఇదేంటి, వాళ్ళ దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత, కేవలం 100 కోట్లే. దానికన్నా ఇది మరి దగ్గర 1000 రెట్లు పెద్ద స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా 1000 రెట్లు పెద్ద కుంభకోణం. దాంట్లో మరి అసలు 2 ముఖ్యమంత్రులు పీఠాలు కదిలిపోయినాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2 పార్టీలు అసలు నీకు పతనం అయిపోయాయి. అక్కడ ఆప్, ఇక్కడ బీఆర్ఎస్. అక్కడ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, సిసోడియా జైలుకి వెళ్ళాడు, అసలు మొత్తం చాలామంది జైలుకి వెళ్ళారు. ఎక్కడ, ఢిల్లీ స్కామ్లో. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కూడా జైలుకి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ మరి దానికన్నా 1000 రెట్లు స్కామ్. మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు దీనిలో ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు ఒకవైపు ఏమో సిట్ ఇక్కడ దర్యాప్తును కొలికి తెచ్చేసింది, 7గురిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఇది అంతా కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి చుట్టూతో తిరుగుతాను. అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది తేల్చాల్సిన బాధ్యత ఇవాళ దర్యాప్తు సంస్థల మీద ఉంది, న్యాయస్థానాల మీద ఉంది. మరి 1,00,000 కోట్ల మద్యం అమ్మారంటే దాంట్లో నువ్వు 50% లాభం వేసుకున్న 50,000 కోట్ల స్కామ్. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు, ఇది 3,113 కోట్లు అన్నారు. అంటే రోజుకి 2 కోట్లు వీళ్ళు వసూలు చేశారని, అది ముడుపులు అన్నమాట. నెలకి మరి 60 కోట్ల చొప్పున 3,116 కోట్లేమో వసూలు చేశారనేది ఇవాళ సిట్టు. ఇప్పుడు దానిపైన ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఒక 7గురినో ఏం అరెస్ట్ చేసింది. విజయసాయి రెడ్డి ఏమన్నారు, దీనికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. కసిరెడ్డి రాజు ఇవాళ మరి అతని టీంలో ఒక 4-5గురిని అరెస్ట్ చేశారు. అటు చాణక్య, దిలీప్, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి, ఒక డిస్టిలరీ యజమాని. ఆయన ఒక డిస్టిలరీ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని ముందు పెట్టి మొత్తం డిస్టిలరీలందరి యజమానులందరినీ సమావేశాలు పెడుతూ నెలవారీ వసూళ్ళు. హైదరాబాద్లో ఒక ప్రముఖ హోటల్లో ఫస్ట్ 12% వసూలు చేశారని, అది తర్వాత 20%కి పెంచారని, అదే ఈ 3,116 కోట్లు. విజయసాయి రెడ్డి ఆ రోజు చెప్పాడు. అంటే ఒక సహనిందితుడే నేరం, అందరూ నేరస్తులు కలిసి కూడబలుక్కుని ఎలా చేశామో చెబితే ఇంకా అంతకన్నా బలమైన కేసు ఏం కావాలి? ఇది సాక్షులు కాదు, తోడు దొంగే దీన్ని బయట పెట్టాడు. సార్, ఇక్కడ ఇంకొకటి సార్, ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరు మాట్లాడినా సరే అసలు స్కామే జరగలేదు,
లేకుండా ఈ స్కామ్ ని సృష్టిస్తున్నారు మమ్మల్ని టార్గెట్ చేసి. ఇంతకు ముందు మనం చూసుకున్న ఇప్పుడు సింహాచలం ఘటన అప్పుడు కానివ్వండి, తిరుమల తొక్కిసలాట ఘటన అప్పుడు కానివ్వండి, ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శించారు. మరి వారి హయాంలో దాదాపు 30,000 మందికి పైగా ఈ కల్తీ మద్యంతో ప్రాణాలు విడిచారని చెప్పి కొన్ని లెక్కలు చూపిస్తుంటారు. మరి వీటిపైన అసలు ఎందుకు మాట్లాడరు? స్కామ్ లేదు అన్నప్పుడు మరి వీరి మరణాలు ఎందుకు సంభవించాయి? అవి సహజ మరణాలుగా ఏ విధంగా చూపిస్తారు? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? అంటే మీరు అమ్మింది మద్యం కదా, మంచినీళ్ళు అమ్మారా? అంటే ఈ స్కామే కాదు అని మాట ఎలా మాట్లాడతారు? కళ్ళ ముందు కనపడుతోంది. ఏంటి మీరు ఎందుకని ఇది స్కామ్ కాకపోతే మరి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు వద్దన్నారు? జీపే, ఫోన్పే ఎందుకు డిస్కరేజ్ చేశారు? అమ్మినటువంటి 1,00,000 కోట్ల మద్యంలో జీపే, ఫోన్పే ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత? 300 కోట్ల. 99,700 కోట్లు కేవలం క్యాష్ ఎందుకు తీసుకున్నావు? దేశంలో ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మోడీ 10 ఏళ్లలో 110% పెరిగినాయి అంట. గత 5 ఏళ్లలో 50% పెరిగినాయి అంట. కృష్ణదేవరాయలు చెప్పాడు లోక్సభలో, మోడీ గారు దేశం మొత్తం మీరు డిజిటల్ చేశారు కానీ ఏపీలో మాత్రం ఓన్లీ క్యాష్ అండే, దట్టు ఆన్ లిక్కర్ అన్నాడు. అక్కడే అవినీతి కనపడుతుంది కదా. ఇప్పుడు నేను నేరం చేయలేదు, ఇందులో స్కామ్ లేదని ఎలా చెబుతావు? నువ్వే మద్యం తయారీ చేశావు. డిస్టిలరీలు తయారు చేసుకునే మద్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎందుకు చొరబడింది? డిస్టిలరీలు ఎందుకు కబ్జా చేశారు? డిస్టిలరీల యజమానులతో మీ సమావేశం ఏంటి? ఇప్పుడు ఇది లిక్కర్ పాలసీ మీద మేము సమావేశమయ్యాం. ఎవరు సమావేశం కావాలి? ఐఏఎస్లు సమావేశం కావాలి. వాళ్ళు కదా పాలసీ మేకర్సు. లేదు ముఖ్యమంత్రి ఉండాలి, లేకపోతే ఎక్సైజ్ శాఖ మంత్రి ఉండాలి. వాళ్ళు లేకుండా మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీ చేస్తాడా? విజయసాయి రెడ్డి చేస్తాడా? కసిరెడ్డి రాజు చేస్తాడా? సజ్జల శ్రీధర్ రెడ్డి చేస్తాడా? అసలు డిస్టిలరీ యజమాని కూర్చోబెట్టి నువ్వు సిట్టింగ్లో పాలసీ డిస్కషన్ ఏంటి? శ్రీధర్ రెడ్డి డిస్టిలరీ యజమాని, అతన్ని కూర్చోబెట్టే నువ్వు పాలసీ డిస్కస్ చేస్తున్నావంటే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తూ పిల్లల్ని కూర్చోబెట్టి తయారు చేస్తావా? లీకేజేగా. క్వశ్చన్ పేపర్ లీకేజీ పిల్లలకి చేసినట్టే కదా. ఇప్పుడు ఈ లిక్కర్ పాలసీ లీకేజా? లిక్కర్ పాలసీ లీక్ అయినందుకే కవిత జైలుకి వెళ్ళింది, కేజ్రీవాల్ అక్కడ జైలుకి వెళ్ళారు. అసలు ఇక్కడ ఇంకా మద్యం తయారు చేయలే, మద్యం ఇంకా అక్కడ అమ్మలేదు. ఒట్టి పాలసీ మేకింగ్లోనే అంతమందిని అరెస్ట్ చేశారే. ఇక్కడ మద్యం తయారు చేశారు, అమ్మారు, 1,000 కోట్లు సంపాదించారు, 1,000 మందిని చంపారు. 30,000 మంది నువ్వు అన్నావు కదా. మరి అంతమంది, అసలు లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతిన్నాయి. ఇది కేవలం అవినీతి కోణంలో జరగాల్సిన దర్యాప్తు కాదు, ఇది మానవీయ కోణంలో జరగాలి. వీళ్ళు అమ్మింది మద్యం కాదు, విషం అమ్మారు. వీళ్ళ యొక్క ఆ దావాద్రి, ఆ డబ్బు దావాద్రి కోసం. అంటే వీళ్ళు బంగారం కొన్నారా లేదా? బంగారం రసీదులు ఎందుకున్నాయి? వాసుదేవరెడ్డి కారులో బంగారం రసీదులు దొరికాయి, నానక్రామ్గూడలో బంగారం రసీదులు దొరికాయి. ఇప్పుడు మీరు పలానా పద్మావతి జ్యువెలర్స్ 107 కోట్లు బంగారం ఇచ్చిందా లేదా? పలానా తాయిల్ జ్యువెలర్స్ 80 కోట్లు బంగారం వాళ్ళు ఇచ్చారని. ఒక్క మ్యాన్షన్ హౌస్, ఆ ఒక్క బ్రాండ్ 196 కోట్ల బంగారం ఇచ్చిందంట. అంటే ఒక్క బ్రాండ్ మరి అంత బంగారం ఇచ్చిందంటే మీరు ఎన్ని బ్రాండ్లు అమ్మారు? ఈ లెక్కన అసలు ఒట్టి గోల్డే 5-6 వేల కోట్లు అనిపిస్తోంది మనకి. 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందన్నాడు ఎవరు? కృష్ణదేవరాయలు లోక్సభలో చెప్పాడు. సునీల్ రెడ్డి 2,000 కోట్లు దుబాయ్కి తీసుకెళ్ళాడు అన్నారు. ఏడి సునీల్ రెడ్డి? ఒక బాధ్యతాయుతమైన సభలో ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అతను సునీల్ రెడ్డి పేరు చెప్తే ఇప్పటివరకు సిట్ అతన్ని ఎందుకు పిలవలేదు? అతన్ని ఎందుకు అసలు ఈడీ పిలవలేదు? సార్ మీరు చెప్పినట్టుగానే ఈ స్కామ్ లో సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి మెయిన్ గా మనీ రూటింగ్ చేసింది అంటూ సిట్ దర్యాప్తులో వెల్లడైంది. కానీ అధికారికంగా బయటికి రాలేదు. కానీ ఇప్పటికే వీళ్ళు విదేశాలకి పరారయ్యారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. వీళ్ళిద్దరూ అంత కీలకంగా ఉన్నప్పుడు ఆ పరారు అవ్వడం ఏ విధంగా సాధ్యం అంటారు? అంటే ఇప్పుడు చాణక్య
లేకపోతే దిలీప్, వాళ్ళు కూడా పరారవ్వాలని చూశారు. అక్కడ దాకా ఎందుకు కసిరెడ్డి రాజ్, అతను పరారవ్వాలనే చూశాడు. అతను అసలు ఏంటి పేరు మార్చుకున్నారు. అతనేంటి రాజేష్ అనే పేరు మీద మరి తీసుకున్న నేపథ్యం. ప్రతి ఒక్కడికి 2 పేర్లు ఎవరిని కదిలిచ్చినా కానీ. అవినాష్ రెడ్డి అలియాస్ ప్రకాష్. అంటే ఈ పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళ పైన నిఘా ముమ్మరం చేయటం కాదు, లుకౌట్ జారీ చేయటం కాదు. ఇప్పుడు సీఎంఓ చుట్టూతా తిరిగింది స్కామ్. జగన్మోహన్ రెడ్డి సీఎంఓ, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయనే ఖాళీ వాహనాల్లో వెళ్ళేవాడని, నోట్ల కట్టల బస్తాలతో వచ్చేవాడని. వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు. భారతీ సిమెంట్స్ మేడం చైర్మన్గా ఉన్నటువంటి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరతను బాలాజీ గోయిందప్ప. అతను ఒక్క బెంగళూరులో 1000 కోట్లు రియల్ ఎస్టేట్ చేశాడని, 1000 కోట్ల బంగారం కొన్నారని. సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అంటే కృష్ణమోహన్ రెడ్డి కొడుకు ఇవాళ కంపెనీలు పెట్టాడని, ఈ డబ్బుని కృష్ణమోహన్ రెడ్డి కొడుకు కంపెనీల్లోకి మళ్లించారని, అటు రియల్ ఎస్టేట్లో ఎంతెంత పెట్టారు, ఏ నగరంలో ఎంత రియల్ ఎస్టేట్ చేశారు, హాస్పిటల్స్లో పెట్టుబడి పెట్టారు కసిరెడ్డి రాజు. అరెట్టా హాస్పిటల్స్ ఏదో అక్కడ ప్రొపరేటర్ వాళ్ళ హార్డ్ డిస్కులు కూడా తెచ్చినట్టున్నారు. కసిరెడ్డి రాజు భార్య డైరెక్టర్గా. అసలు సినిమాలు తీశాడన్నారు. అదేంటది స్పై సినిమా, ఇంకొక 4-5 అడ్వాన్సులు కూడా ఇచ్చారన్నారు. అంటే అటు ఫిలిం ఇండస్ట్రీలో, ఇటు రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఎన్ని రంగాల్లో ఇట్లా అదే అంటోంది. 7 అంచెలుగా మనీ లాండరింగ్ జరిగింది, 5 అంచెలుగా మనీ రూటింగ్ జరిగింది. ఈ మొత్తానికి కింగ్ పిన్ మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డే ఇవాళ ఆ రోజు మొదటి సమావేశంలో మాతో పాల్గొన్నాడు. వాళ్ళు ముగ్గురు వచ్చి నన్ను డబ్బులు ఇప్పించమన్నారు. శరత్ చంద్రారెడ్డి, అరవిందో చెప్పి వీళ్ళకి నేను 60 కోట్లు ఇప్పించా అని అసలు బయటపెట్టింది విజయసాయిరెడ్డి. ఆ పిఎల్ఆర్ ఆ అకౌంట్స్లోకి 5 కోట్లు వచ్చినట్టుగా నీకు కనపడుతోంది. అంటే మనీ ట్రయల్ ఇవాళ స్పష్టంగా కనపడుతోంది మిథున్ రెడ్డి. ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళ బెయిల్కి వెళ్ళొచ్చు. అతను బెయిల్ మరి వాళ్ళ హైకోర్టు ముందు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అవినీతి కుంభకోణం అంతా సిట్ ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చి కొలిక్కి తెచ్చింది. ఈడీ ఎంటర్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో అసలు కింగ్ పిన్ అతను ఎవరు, అంతిమ లబ్ధిదారు ఎవరో ఇవాళ చెప్పాల్సింది మిథున్ రెడ్డి. అతనే అంతిమ లబ్ధిదారా, జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారా? వీళ్ళిద్దరూ కూడబలుకుని ఇవి చేశారా? వీళ్ళంతా పాత్రధారులే. అసలు సూత్రధారులు అటు పెద్దిరెడ్డి కుటుంబం, ఇటు జగన్ కుటుంబం. ఎందుకంటే అతను ఏమంటున్నాడు, నేను రాజంపేట ఎంపీని, నాకేం సంబంధం అంటాడు. ఇక్కడ అవినీతికి సంబంధం ఇంకా నీకు నాకనే ఉంటుంది. ఇక్కడ డబ్బు కట్టల డబ్బులు, బంగారం, రియల్ ఎస్టేట్ సంబంధం. అంటే నేను ఎంపీని, నాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? ఇవాళ అక్కడ ఉన్న ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామిని డమ్మీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి నారాయణ స్వామి. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అప్పటి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ చూసింది పెద్దిరెడ్డి అనమాట, అదే మిథున్ రెడ్డి అనమాట. అన్అఫీషియల్ ఎక్సైజ్ మినిస్టర్గా నువ్వు కూర్చున్నావు సిట్టింగుల్లో. మీరు పాలసీ మేకింగ్ ఏంటి? మీరు కిక్ బ్యాక్ పాలసీ మీరు డిజైన్ చేశారు. ఇది చెప్పింది ఎవరు? మీతో పాటు కూర్చున్నటువంటి విజయసాయిరెడ్డే బయటపెట్టిన పరిస్థితుల్లో శరత్ చంద్రారెడ్డితో మీకు డబ్బులు ఇప్పించాడా లేదా? ఆ డబ్బులు నీ అకౌంట్లో పడ్డాయా లేదా? పిఎల్ఆర్లో శరత్ చంద్రారెడ్డి అనగానే నీకు గుర్తొచ్చేది ఢిల్లీ లిక్కర్ స్కామ్. అందులో అతను జైలుకి వెళ్ళాడు. కవిత వీళ్ళందరితో పాటు శరత్ చంద్రారెడ్డి, కేజ్రీవాల్ అందరూ అక్కడ జైలుకి వెళ్ళినప్పుడు ఇవాళ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పట్ల అంత శరవేగంగా సిబిఐ, ఈడీ మొత్తం అందరినీ జైళ్ళకు పంపినప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ పట్ల ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఇవాళ ఏంటి, న్యాయస్థానాలు కన్నెర్ర చేస్తున్నాయి అవినీతి కుంభకోణాల పట్ల. మనం చూసాం సుప్రీంకోర్టు నుంచి కింద కోర్టు దాకా అసలు ఎవరికి బెయిల్స్ కూడా ఇవ్వట్లేదు. అవినీతి కుంభకోణాల్లో కనుక చిక్కుకుంటే వాళ్ళు మాజీ మంత్రులైనా సరే, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అసలు ఎమ్మెల్యేలు, అప్పుడు మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అంటే అవినీతి పట్ల ఇవాళ న్యాయస్థానాలు ఇంత కన్నెర్ర చేస్తున్నప్పుడు దర్యాప్తు సంస్థలు
ఇవాళ సిట్ కావచ్చు, లేకపోతే ఈడీ కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, ప్రజలు మిమ్మల్ని నఖశిఖ పర్యంతం చూస్తున్న నేపథ్యంలో ప్రతి ఆర్డర్, కోర్టు నుంచి వచ్చేటటువంటి ప్రతి తీర్పు ఇవాళ ప్రజలు స్కాన్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ న్యాయస్థానాలు ఉపేక్షించడానికి సిద్ధంగా లేవు. ఇవాళ దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాల చిత్తశుద్ధి ఇవాళ ప్రశ్నార్థకం కాకూడదన్నమాట. మిథున్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అయితే ఇవాళ ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి వెళ్ళే అవకాశం ఉంది. అతను గనక బెయిల్ ఇస్తే ఇక ఇంతటితో ఈ కేసు కంచికే. కథ కంచికి తెలుసు నీకు, కేసు కంచికి వెళ్ళటం తెలుసా? మరి మొత్తానికి అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి వచ్చే 4 వారాల్లో మిథున్ రెడ్డి బెయిలా జైలా అనే అంశంతో ముడిపడి ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.